హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే మంచిర్యాలనే కాదు తెలంగాణలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్ అనమాట. ఇది వచ్చేసి బాలాజీ సర్వపిండి దగ్గర అయితే ఉన్నాము. ఇది మంచిర్యాలలో మనకు మార్కెట్ రోడ్లో నియర్ వాటర్ ట్యాంక్ దగ్గర అయితే ఉంటుంది. సో మీరే చూడండి బ్యాక్గ్రౌండ్లో జనాలు. ఇది ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. జనాలు ఇంతమంది ఉన్నారు, ఇంకా చాలా మంది తింటూ ఉంటారు. ఎందుకంటే తెలంగాణలో ఎక్కడ చూసుకున్న సర్వపిండి చాలా ఫేమస్ అనమాట, హెల్తీ కూడా అంటూ ఉంటారు. సో ఆ కార్యక్రమం అయితే ఈరోజు వీడియో తీస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్ లైక్ చేసేయండి. ఎవరైనా కస్టమర్ మాటల్లో పూర్తి డీటెయిల్స్, మేకింగ్ ప్రాసెస్ అన్నీ తెలుసుకుందాం. మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. సో గైస్, జనాలు చూసేయండి. బాలాజీ సర్వపిండి ముందర ఎంతమంది ఉన్నారు. సో ఈవినింగ్ అయ్యే ముందరికి ఇంకా ఎక్కువ మంది వస్తారనమాట. సో కారులో కూడా వచ్చి తింటూ ఉంటారు ఈ స్పాట్లో అయితే ఈవినింగ్ అయితే. ఇంకా ఫైనల్లీ నేను కూడా తినేస్తాను. ఎవరైనా కస్టమర్ మాటలో తెలుసుకున్న తర్వాత నేను కూడా తినేస్తాను, చూడండి. సో గైస్, మనతో పాటు ఒక రెగ్యులర్ కస్టమర్ ఆయన ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ బ్రో, మీ పేరు? సమీయుద్దీన్. ఓకే బ్రో, మీరు ఈ సర్వపిండిని ఎంతకాలంగా తింటారు? మీకు టేస్ట్ ఎలా అనిపిస్తుంది? ఇక్కడ 5-6 years నుంచి వచ్చి తింటున్నాం. ఎప్పుడు వీలైతే అప్పుడు. టేస్ట్ సూపర్ ఉంది. అంటే మాకు ఈ బెస్ట్ అఫోర్డబుల్ అనిపించింది, అంటే వర్త్ ఈ ప్రైస్ లా. బయటతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ పర్టికులర్ గేమ్ నచ్చింది బ్రో? అంటే టేస్ట్ నచ్చింది, అంటే తక్కువ ప్రైస్ లా, ఇంకా టేస్ట్ క్వాలిటీ మొత్తం మంచిగా. 5 సంవత్సరాలు రెగ్యులర్ వస్తాను. రెగ్యులర్ వస్తున్నాం. మీకు ఎలా అనిపించింది బ్రో? మాకు కూడా సూపర్ ఉన్నాయి, టేస్ట్ మంచిగా ఉన్నాయి. టేస్ట్ ఇంకా మంచిగా కూడా రెగ్యులర్ వస్తాను. రెగ్యులర్ 5 years నుంచి. ఓకే ఓకే బ్రో. సో గైస్, ఫైనల్లీ నేను కూడా ఇక్కడ దొరికే సర్వపిండిని ఒక పీస్ అయితే తీసుకున్నాను. సో వేడివేడిగా రెడీగా మనకు కాల్ చేత పెట్టుకుంటారు. దాని మీద మనకు వచ్చేసి పల్లీల చట్నీతో వేసి మనకు ఆనియన్స్ కూడా వేస్తారనమాట. గట్టి చట్నీ అండ్ లూజ్ చట్నీ రెండు వేస్తారు. దాని మీద ఆనియన్ స్టఫ్ అయితే వేస్తున్నారు. సో ఈ ఒక్క సర్వపిండి కాస్ట్ వచ్చేసి మనకు 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ బాలాజీ సర్వపిండి మంచిర్యాల మనకు దగ్గర 40 సంవత్సరాలు పైబడే నడుస్తుందన్నమాట. సో చాలా ఫేమస్. సో తెలంగాణలో చాలా ప్లేసుల్లో నేను తిన్నాను, కానీ నాకు వచ్చిండే కమెంట్స్ ప్రకారం ఒకసారి మంచిర్యాల బాలాజీ సర్వపిండి ట్రై చేసి చూడండి ఎట్లా ఉంటుందని చెప్పి చాలా కమెంట్స్ అయితే వచ్చాయి గైస్. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఆనియన్తో కలుపుకొని తింటే సెట్ అసలు. కొంచెం తాజా ఫీలింగ్ అయితే వస్తుంది. కొన్ని సర్వపిండిలు నేను కూడా తిన్నాను, కొంచెం సాగినట్టు ఎలా అనిపిస్తుంది. ఇక్కడ తింటే ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది గైస్. దీన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. సర్వపిండి అంటారు, గంజిపిండి అంటారు, చాలా రకాలు పిలుస్తారు. మీ ఊర్లో ఏమంటారు కమెంట్ చేసేయండి. మీరు ఎప్పుడైనా మంచిర్యాలలో బాలాజీ సర్వపిండిలో కానీ తినుంటే ఒక కమెంట్ చేసేయండి. మనకి ఈ బాలాజీ సర్వపిండి లొకేషన్ వచ్చేసి మంచిర్యాలలో ఐబీ చౌరస్తా నుంచి కొంచెం ముందు వాటర్ ట్యాంక్ దగ్గరకు వచ్చారంటే ఇక్కడైతే ఉంటుంది. డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతాను, చూసేయండి. మీరు ఎవరైనా తినుంటే ఒక కమెంట్ చేయండి. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.